ఈ నడుమ యూత్ పోరగాళ్లే కాదు ముసలోళ్ళు కూడా డాన్స్ ఇయ్యరిగా తీస్తురుగా. ఏంది పెద్ద మనుషులకు చక్కగా నడవనే రాదు ఇంకా డాన్సా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మతిగిన చెడిందా ఎట్లా అని గుస్సగాకుర్రి. ఈ అవ్వని చూడుర్రి తెలుస్తుంది. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఏమన్నా గుర్తుందా ముసలవ్వ? మామూలుగా పుష్ప ఫీవర్ అందరికి పట్టిందని తెలుసు గాని మరీ ముసలోళ్ళ దాకా కూడా గిట్లా పట్టుకుందని ఇది చూసినాకనే అర్థమైతుంది. సేమ్ టు సేమ్ బరాబర్ దించిందిగా హీరోయిన్ స్టెప్స్ అని. ఇంత కూడా తడబడకుట దమ్ము తీయకుట అవ్వ ఆట ఆడుతుంటే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈదుగా మరగ తిరుగుతుంది. కొందరైతే మాకంటే నువ్వే నయ్యం కదనే అవ్వ, మాకు 30 ఏండ్లు కూడా దాటక ముందుకే కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అని చేత కాకుండా అవుతున్నాం. నిన్ను చూసి నేర్చుకోవాలి ఉన్న ఒక్క జిందగీని ఎట్లా ఎంజాయ్ చేయాలో అని కామెంట్లు చేస్తుర్రు అంతా. కేటీఆర్ ను ఏసీ బోలు విచారణకు పిలిచిండ్రు కదా, ఇక మహానందంలో మునిగి తేలుతుండ్రు పచ్చ మీడియోళ్ళు. కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని స్టోరీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టుండ్రు. వాళ్లకు తగ్గట్టు సర్కారు వాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముంగట తెల్లారకు ముందే పోలీసు వాళ్ళని తోలింది. కేటీఆర్ ఏమో విచారణకు పోయేతందుకు ధైర్యంగా సంతోషంగా పోతుంటే గజగజ వణుక్కుంటా కార్ పార్టీ లీడర్ల ఇంటి ముంగట పోలీసు వాళ్ళని కావలి పెట్టింది సర్కారు. పాలోళ్ళు పేపరోళ్ళు కూడా రాకముందే కార్ పార్టీ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళు వాలిపోయిండ్రు. అసలు విచారణ ఎదుర్కోబోయేటోళ్ళకి లేని టెన్షన్ సర్కారు వాళ్ళకే ఎక్కువ ఉన్నదని దీంతో ఎరుకైతున్నది. ఆడ కేటీఆర్ విచారణకు పోతుంటే పచ్చకామర్ల మీడియోలు ఏసీబీ ఆఫీసుల బాత్రూమ్ లో కూర్చొని వార్తలు రిపోర్టింగ్ చేసినట్టే గడికి బ్రహ్మాండం బద్దలైనట్టు బ్రేకులేసి ఊదరగొడుతుండ్రు. ఆడ తిరుపతిలో వాళ్ళ కులపోల ప్రభుత్వం అసమర్థత వల్ల 6 జీవిడిస్తే ఆ వార్తలేయనికి వాళ్ళ టీవీలల్లో జాగుండది. కానీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎప్పుడు వక్కలయ్యే బ్రేకింగ్ లేద్దామని గోతికాడ నక్కల లెక్క కాసుకొని కూర్చున్నారు. గిందుకు కాదు కేసీఆర్ సార్ ఆంధ్ర మీడియాను పాతాళంలో తొక్కి పెట్టాలి అన్నది. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుండ్రు. ఏమంటా అలా రేవంత్ సర్కార్ వచ్చిందో మళ్ళా జడలిప్పుకొని తెలంగాణ మీద ద్వేషాన్ని ఎల్లగక్కుతుండ్రు. తెలంగాణను అల్క తక్కువ చేసి వార్తలేస్తుండ్రు. కేటీఆర్ ను జైళ్లకు పంపితే పండుగ చేసుకుందామని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు తైతక్కలా ఆడుతుండ్రు. ఇవాళ చీకటి కావచ్చు మళ్ళా తెల్లారి సూర్యుడు ఒడుస్తాడన్నది యాది మరవద్దు. ఎవలెవలు ఏమిచ్చిండ్రో వాళ్ళందరికీ అడ్డీతో సహా చెల్లింపులుంటాయని ఇప్పటికే కార్ పార్టీ లీడర్లు గట్టిగా వార్నింగ్లు ఇస్తుండ్రు.